అనుకుని హ్యావ్ టు గివ్ బ్యాక్. సో మీరు చెప్పిన ఈ అన్ని దశల్లో ఒక్కో దశలో ఒక్కొక్కళ్ళు మీకు అంటే మిమ్మల్ని ఆ దశల్లో పీక్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, అలా మేము గుర్తు చేసుకోవాలంటే ఎవరెవరిని గుర్తు చేసుకుంటారు? ఖచ్చితంగా అండి, చాలామంది ఉన్నారు ఆ విషయంలో. అంటే ఫస్ట్ డెఫినెట్గా జంజాల గారు, అమ్మ, వాళ్ళిద్దరూ ఒకేసారి మొదలెట్టారు. వాళ్ళిద్దరూ అంటే ఆర్టిస్ట్గా నిలబడడానికి ఈ రెండు పిల్లర్స్ పనిచేసినాయండి. ముందు అమ్మ సినిమా కదా మొదలైంది, అమ్మ సినిమా మొదలయ్యి జంజాల గారు చూసి ఈ అబ్బాయిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తానంటే ఆమె వదులుకుంది. జంజాల గారు లాంటి డైరెక్టర్ వస్తే నేను ఆపుకోవాలని ఆపుకుంది, అదే ఆమె గొప్పతనం. సో ఆ సక్సెస్ 4 సంవత్సరాలు చూసాం. ప్రేమ సంఖ్యలో మంచి హిట్ అయింది, బాగా ఆడింది, లవ్ స్టోరీ. అది దీని అన్నిటికీ బ్యాక్ బోన్ కృష్ణ గారండి. ఎప్పుడు అదే చెప్తాను నేను మదర్తో చెప్పుకోలేనిది కూడా కృష్ణ గారితోనే చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఆ రకంగా ఆయనంత స్ట్రెంగ్త్ నా లైఫ్లో ఎవరూ లేదండి, అది కూడా నేను చెప్తున్నా. మదర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదన్నా సమస్య ఉంటే నేను కూర్చుంటాను, నువ్వు మాట్లాడని చెప్పి సాల్వ్ చేసేవాడు ఆయన. ఆ స్ట్రెంగ్త్ నేను కోల్పోయాను. అంటే ఫస్ట్ పిల్లర్ ఆయన అని చెప్తున్నాను నేను. విజయన్మల గారు అఫ్కోర్స్ నా తల్లిగా, ఆమె నన్ను ఒక పక్కన డిసిప్లిన్ చేస్తూ, అదే మీరు చెప్పారు కదా, ఒకరోజు షూటింగ్కి నేను లేట్కి వెళ్ళాను ఓ ముహూర్తానికి. అప్పటికి వెళ్ళి ఆమె కొబ్బరికాయ కొట్టేసి ఉంది. నేను ఇంటికి వచ్చేటప్పుడు సూట్ కేసులు బయట పెట్టేస్తున్నాయి. నువ్వు సపరేట్ వేరే హౌస్ చూసుకో, నేను డైరెక్టర్ని, నేను వస్తే శివాజీ గణేశన్ గారి దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి టైంకి ఉంటారు అక్కడ, నేను కొబ్బరి కొడుతుంటే నువ్వు లేవు అని చెప్పి. అంటే అంత డిసిప్లిన్, అంటే అది లేకపోతే బహుశా వాళ్ళు నేను ఉండేవాడిని కాదు, ఇలా ఉండేవాడిని కాదేమో. ఆ డిసిప్లిన్ చేస్తూ నా సినిమాలు ముక్కోపి ఇటువంటి మంచి హిట్ సినిమాలు సాహసనౌపరి ఇస్తూ వీళ్ళిద్దరండి జంజాల గారు. ఇదంతా ఒక ఫేజ్ అయిన తర్వాత రేలంగి నరసింహరావు గారు నాకు పోలీస్ భార్యతో ఒక కిక్, మళ్ళీ అది ఒక కిక్ లేపింది మళ్ళీ ఫ్యామిలీ హీరోగా. ఆయన చాలా సినిమాలు చేశాడు, మంచి సినిమాలు చేశాం. శ్రీవారి చంద్రుడు తర్వాత ఆడుండొచ్చు, ఆడకపోవచ్చు, కానీ బట్ నాకు లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కూడా రేలంగి నరసింహరావు. అలాగే చాలామంది ఉన్నారు. పిఎం రామచంద్రరావు. ఇంకా ఏంటంటే చిత్రం బళారే విచిత్రం, షోకేస్ ఫిలిం. ప్రతి ఆర్టిస్ట్కి ఒక షోకేస్ ఫిలిం ఉంటుంది. కృష్ణ గారికి ఒక అల్లూరి సీతారామరాజు, నాగేశ్వరరావుకి దేవదాస్ లాగా, నరేష్కి చిత్రం బళారే విచిత్రం. ఆ సినిమా ఆయన దగ్గర నుంచి అందుకున్నాను. ఈవీవి సత్యనారాయణ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్, 4 స్తంభాల అట్లా అసిస్టెంట్